హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. ఈరోజు నేను నా దగ్గర ఉన్న ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది మీకు చూపిస్తాను. నేను ప్రతి ఫ్రైడే అనేది బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది చూపిస్తాను. కానీ ఈ ఫ్రైడే బిజీగా ఉండడం వల్ల నేను ఈరోజు మీకు ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది చూపిస్తాను. చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తున్నాయి. ఫస్ట్ క్లచ్లు వచ్చిన అన్ని చిక్స్ అది నేను సెల్ అవుట్ చేసాను. ఇప్పుడు సెకండ్ క్లచ్ కూడా నడుస్తుంది నా దగ్గర ఆఫ్రికన్ లవ్ బర్డ్స్. ఇందులో చాలా వరకు బిడర్ పేర్స్ కూడా సేల్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర 11 బిడర్ పేర్స్ ఉన్నాయి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్. మొత్తం ఫిషర్ ఫ్యామిలీకి చెందినవి. చాలా మంచి కలర్స్ ఉన్నాయి. వాటి కలర్ కూడా చూడండి. ఇంకా ఇప్పుడు సెకండ్ క్లచ్ లో చాలా చిక్స్ వస్తున్నాయి. ఇంకా మీకు ఒకవేళ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కావాలంటే పైన రైట్ సైడ్ నా నంబర్ వస్తుంది. దానిపైన మీరు వాట్సాప్ చేయండి. కాల్ అయితే చేయకూడదు. ఎక్కువగా బర్డ్స్ ఉంటే నేను ట్రాన్స్ఫర్ అనేది చేస్తాను. 1 పేర్ 2 పేర్ 5 పేర్స్ అంటే మీరు సెల్ఫ్ వచ్చి తీసుకోవాలి. లేకపోతే ఎవరైనా వస్తే వాళ్ళకి ఇస్తాను. కానీ నేను ట్రాన్స్ఫర్ అనేది చేయను. ఎక్కువగా ఉంటే నేను చేస్తాను. ఇంకా చాలా దూరం వరకు నేను ట్రాన్స్ఫర్ కూడా చేయను. ఎందుకంటే బర్డ్స్ అనేవి చాలా చనిపోతూ ఉంటాయి దూరం వరకు ట్రాన్స్ఫర్ చేస్తే. అదేవిధంగా చూడండి, చాలా మంచి కలర్స్లో ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ క్లాస్లో కూడా చాలా అంటే చాలా చిక్స్ ఉన్నాయి. అదేవిధంగా మీకు ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కానివ్వండి, బజ్జీస్, కాక్టైల్, జావా స్వారో, ఫించెస్, ఏదైనా బర్డ్స్ యొక్క మీకు బిల్డర్ పేర్స్ కానివ్వండి, సెమీ అడల్ట్స్ బర్డ్స్ కావాలంటే, లేకపోతే మీరు హ్యాండ్ ఫీడింగ్ చేసుకుంటారు చిక్స్ కూడా కావాలంటే అన్ని చిక్స్ ఉన్నాయి. మీకు వచ్చి తీసుకోవచ్చు. ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్తో, ఇంకా ఎలా అంటే అలా చిన్న సైజ్ పెద్ద అన్ని బర్డ్స్ ఉన్నాయి. ఈరోజు మీకు ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అని చూపిస్తాను. అదేవిధంగా ఫస్ట్ టైం నా వీడియో చూసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకుండా బెల్ బటన్ నొక్కండి. ఇందులో మీరు బర్డ్స్తో ఎలా బిల్డింగ్ తీసుకోవాలి, వాటిని ఎలా కేర్ చేయాలి, ఎలాంటి ఫుల్ చాలా వీడియోస్ వస్తుంటాయి. వీడియోని లైక్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనం చూద్దాం. నెంబర్ 1 కుండలో చూడండి చూపిస్తాను. దానిలో ఏమి ఎగ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి నెంబర్ 2 కుండ చూద్దాం. దీనిలో నెంబర్ 1 అయితే కుండలో అయితే ఎగ్స్ అయితే వేయలేదు. ఇప్పుడు నెంబర్ 2 కుండ అనేది మీకు చూపిస్తాను. చూడండి కింద దించి. దీనిలో చాలా వరకు చిక్స్ ఉన్నాయా, ఎగ్స్ అనేది చూపిస్తాను. చాలా మంచిగా బిల్డింగ్ చేస్తున్నాయి. మొత్తం 11 పేర్స్ ఉన్నాయి. దానికి ముందు చాలా పేర్స్ ఉన్నాయి. చాలా వరకు బీడర్ పేర్స్ సేల్ కూడా చేశాను. ఇప్పుడు చూద్దాం. చూడండి దీనిలో మొత్తం 4 ఎగ్స్ ఉన్నాయి. చూడండి దానికి వెళ్ళి 2 అదే చిక్స్ వచ్చేసాయి. ఇంకా 2 అనే ఎగ్స్ ఉన్నాయి. దీనిలో నేను పైన వీడియోలు చూపించాను. చాలా వరకు ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కూడా నేను ఇంకా బజ్జీస్ ప్యాడ్ మొత్తం నేను ట్రాన్స్ఫర్ పంపించాను. నాగ్పూర్కి నేను సేల్ చేశాను. మొత్తం బర్డ్స్ చాలా మంచి కలర్స్లో ఉన్నాయి. కానీ అన్ని సెల్ చేసాను. ఇప్పుడు చూడండి, ఇది ఒక చిక్స్ చూడండి ఈ రోజు వచ్చినట్టున్నది. ఎంత మంచిగా చూడండి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఆఫ్ చేసి ఉంచండి. ఎగ్స్ని ఎలా కట్ చేసి వాటి చిక్స్ బయటకు వచ్చింది చూడండి. మొత్తం చూడండి చాలా మంచి బ్రీడింగ్ ప్రోగ్రెస్. నా దగ్గర సెకండ్ క్లచ్ కూడా వస్తుంది. బజ్జీస్ అయితే చాలా చిక్స్ వస్తున్నాయి. బజ్జీస్ కూడా అవి కూడా చాలా వరకు చిక్స్ అయితే సేల్ చేసాను. ఇంకా కొన్ని చిక్స్ బజ్జీస్ కూడా మిగిలి ఉన్నాయి. ఇదిగోండి దీనిలో కాక్టైల్ కూడా చాలా చిక్స్ వచ్చాయి. కాక్టైల్ యొక్క బిల్డింగ్ ప్రోగ్రెస్ అనేది మీకు వచ్చే ఫ్రైడేలో చూపిస్తాను. కాక్టైల్ అవి కూడా చాలా అంటే చాలా మంచిగా బిల్డింగ్ చేస్తున్నాయి. చాలా చిక్స్ వచ్చాయి. ఇంకా కొత్తగా కూడా నేను కాక్టైల్ అనేది తీసుకుని వచ్చాను. వాటి యొక్క బిల్డింగ్ ప్రోగ్రెస్ కూడా మీకు చూపిస్తాను. చూడండి ఇందులో చూడండి 2 ఆఫ్రికన్ లవ్ బర్డ్ చిక్స్ చూడండి. ఒకటి రెడ్ కలర్ మీకు కనిపిస్తుంది చూడండి. అది ఈ రోజే వెళ్ళినట్టున్నది. 1 డే చిక్స్ ఉంటుంది. అది దాని పక్క చూడండి వైట్ కలర్. దీని యొక్క కలర్ అనేది ఏమి వస్తుంది ఇంకా చెప్పలేము. బర్డ్స్ యొక్క మనం కలర్ అనేది వాటి యొక్క పిన్ ఫెదర్ వచ్చినప్పుడే చెప్పచ్చు మనం వాటి ఏ కలర్లో బర్డ్స్ అది వస్తున్నాయని. చూడండి వాటి యొక్క పేరెంట్స్ గురించి చాలా మంచిగానే తినిపించాయి. వీరిని చాలా హెల్దీ బర్డ్స్ ఉన్నాయి. మొత్తం 4 ఎగ్స్ ఉండే ఈ నెంబర్ 2 కుండలో. అందులోకి వెళ్ళి 2 చిక్స్ అయితే వచ్చేసాయి. ఇంకా 2 ఎగ్స్ ఉన్నాయి చూడండి దీనిలో. అవి కూడా ఎగ్స్ అనేవి ఫర్టైల్ ఎగ్స్ ఉన్నాయి. దాని దగ్గర ఎక్కువ చిక్స్ అనేవి రావచ్చు. ఎగ్స్ అయితే క్వాలిటీ మంచిగానే ఉన్నాయి. ఫర్టైల్ ఎగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కుండని అక్కడ పెట్టేస్తాను. ఇప్పుడు చూద్దాం నెంబర్ 3 కుండని చూద్దాము. దానిలో ఎగ్స్ ఉన్నాయో చిక్స్ అని చూపిస్తాను. మొత్తం 11 పేర్స్ ప్రస్తుతానికి ఉన్నాయి. చాలా అంటే చాలా మంచిగా బ్రీడింగ్ ప్రోగ్రెస్ ఉన్నది. వీడియో మీరు లాస్ట్లో చూస్తే మీకు అర్థమైతే నా దగ్గర బర్డ్స్ అనేవి ఎలా బ్రీడింగ్ చేస్తుంది. ఆ తర్వాతనే మీరు బర్డ్స్ అనేవి తీసుకోవచ్చు. ఇది నెంబర్ 3 కూడా చూడండి. మూత ఇలా ఆఫ్ పెట్టారు అంటే దీనిలో నేను చూసినప్పుడు అయితే ఎగ్స్ అయితే లేకపోతే ఇలా పెడతాను నేను. ఇప్పుడు చూద్దాం దానిలో ఎగ్స్ ఉన్నాయా లేవో. నేను చూసి కూడా వారం రోజులైంది. చూడండి ఇంకా దీనిలో చూడండి ఇంకా ఎగ్స్ వేయలేదు. అండ్ మీకు ఇంతకుముందు వీడియో కూడా చూపించాను. ఒకవేళ ఎగ్స్ ఉంటే నేను వైట్ కలర్ మూత అనేది ముంగడ పెడతాను. అదేవిధంగా చిక్స్ ఉంటే గ్రీన్ కలర్ మూత. దానిలో ఏమీ లేకపోతే చూడండి ఇలా సంటల్లో మూత పెట్టేస్తాను. అంటే దీనిలో ఇంకా ఏమీ లేదు. చిక్స్ కూడా లేవు, ఎగ్స్ కూడా లేవు. ఎందుకంటే చాలా బర్డ్స్ ఉన్నాయి నా దగ్గర. అన్ని బర్డ్స్ కుండలు చూడాలంటే చాలా టైం పడుతుంది. అందుకోసం ఇలా ఈజీగా నాకు తెలిసిపోతుంది ఎందులో ఎగ్స్ ఉన్నాయి, ఎందులో చిక్స్ ఉన్నాయి. ఇదిగోండి నెంబర్ 4 కుండా గ్రీన్ కలర్ మూత నేను ముంగడ పెట్టాను అంటే దీనిలో చిక్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు కింద దించి చూపిస్తాను. ఎందుకంటే ఇది చాలా మీద ఉన్నది కుండ, మనం దీన్ని చూడలేము. సరే ఇంకా ఏమంటే దీనిలో ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అనేది చాలా నెస్టింగ్ చేసుకుంటాయి. దానివల్ల మనం క్లియర్గా చూడలేము. ఇది కూడా నెంబర్ 4 కుండా కింద దించాను. నెంబర్ 4 కుండా చూడండి. దీనిలో మొత్తం 4 చిక్స్ ఉన్నాయి చూడండి. చిక్స్ చాలా హెల్దీగానే ఉన్నాయి. మొత్తం 4 చిక్స్ ఉన్నాయి. ఇక చూడండి దీనిలో ఫస్ట్ క్లాస్లో వచ్చిన చిక్స్ ఒక రెట్టెలు కూడా దీనిలో ఉన్నాయి. ఎందుకంటే ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ మనం కుండ క్లీన్ చేయాలంటే మొత్తం నెస్టింగ్ తీయాలి. ఒకవేళ మనం నెస్టింగ్ తీసి ఒక్కొక్కసారి ఆఫ్రికన్ లవ్ బర్డ్ అని దానిలో అదే కుండలో మళ్ళీ పోవడానికి
అవి ఇష్టపడవు ఒక్కొక్కసారి. అందుకోసం నేను ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ నెస్టింగ్ అనేది మన కుండ అనేది క్లీన్ చేయను, అలాగనే ఉంచేస్తాను. ఇంకా కొన్ని టైం నెస్టింగ్ మెటీరియల్ వేస్తుంటాను, దానివల్ల అవి దానిపైన ఇంకా నెస్టింగ్ చేసుకుంటూ ఉంటాయి. అదిగోండి మొత్తం 4 చిక్స్ ఉన్నాయి, చాలా హెల్దీగానే చిక్స్ ఉన్నాయి. ఇంకా వాటి యొక్క పేరెంట్స్ వాటిని మంచిగానే తినిపించాయి. చూడండి మీకు తీసి చూపిస్తాను. ఇదిగోండి చాలా మంచిగానే తినిపించాయి, వాటికి మొత్తం నిండి ఉన్నాయి. చూడండి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కానివ్వండి, ఏదైనా బర్డ్స్ ఒక చిక్స్ వచ్చినప్పుడు వాళ్ళకు సాఫ్ట్ అనేది తప్పకుండా వేయాలి. సాఫ్ట్ వేయడం వల్ల బర్డ్స్ అనేవి చాలా తొందరగా వాడి ఒక చిక్స్ని తినిపిస్తాయి. ఇంకా చిక్స్ అనేవి చాలా మంచి సైజులో మనకు చిక్స్ వస్తాయి, ఇంకా చాలా హెల్దీగా ఉంటాయి చిక్స్ అనేవి. ఎందుకంటే నేను నా దగ్గర ఉన్న అన్ని బర్డ్స్కి సాఫ్ట్ అనేది వేస్తుంటాను, డైలీ డిఫరెంట్ సాఫ్ట్ వేస్తుంటాను. అదేవిధంగా నేను కాక్టైల్కి అయితే డైలీ 3 times సాఫ్ట్ వేస్తాను. అది ఎలా వేస్తాను, ఎప్పుడు వేస్తాను అని మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మన కాక్టైల్ యొక్క బిల్డింగ్ ప్రోగ్రెస్ వీడియోలో మీకు చూపిస్తాను ఎలా వేయాలి అనేది. ఇదిగోండి నెంబర్ 5 అయిపోయింది, ఇప్పుడు మనం 6 ఇప్పుడు చూడండి ఈ పక్కకున్న కుండలో చూసాము. నెంబర్ 6 కుండ. నెంబర్ 5లో ఇంకా ఏమి వేయలేదు, అందుకుంటే ఆ వీడియో మీకు ఆ కుండని చూపించలేదు. నెంబర్ 6 కూడా చూద్దాం మనం. నెంబర్ 6 చూడండి చిక్స్ అయితే ఉన్నాయి. ఎన్ని చిక్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి. చాలామంది ఇది కూడా అంటుంటారు బర్డ్స్ ఒక చిక్స్ని టచ్ చేయకూడదని. నేను నా దగ్గర ఉన్న అన్ని బర్డ్స్ ఒక చిక్స్ని కూడా టచ్ చేస్తాను, వాడి ఎగ్స్ని కూడా టచ్ చేస్తుంటాను. నా దగ్గర అయితే బర్డ్స్ అయితే ఇప్పటిదాకా ఇలా కింద పాడేయలేదు, చిక్స్ని కానివ్వండి ఎగ్స్ని. ఈ కుండని ఇంకా పెట్టలేదు, ఎందుకంటే అది కొద్దిగా పెట్టడానికి హార్డ్గా ఉన్నది, మళ్ళీ పెట్టేస్తాను. ఇప్పుడు చూడండి నెంబర్ 7 కూడా చూద్దాము. ఇది కూడా అందుకు దించి చూపిస్తాం కుండ లోపల. చూడండి చాలా నెస్టింగ్ చేసుకున్నాయి దీనిలో అయితే. చూద్దాం దీనిలో ఎగ్స్ ఉన్నాయో లేవో. చూడండి దీనిలో 2 ఎగ్స్ ఉన్నాయి, ఇంకా ఫీమేల్ అనేది ఎగ్స్ వేయచ్చు. ఎందుకంటే ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ మనకు 4 వరకు ఎగ్స్ అయితే వేస్తాయి. మంచి బిల్డప్ పేర్స్ ఉంటేనే ఎక్కువగా 6 వరకు ఎగ్స్ వేస్తాయి. ఇంతకుముందు చాలా వీడియోతో చెప్పాను, ఎందుకంటే చాలా మందికి డౌట్ కూడా వస్తుంటుంది, మళ్ళీ అదే కామెంట్ చేస్తుంటారు. అందుకోసం నేను ఒకటేసారి చెప్పిన మాట ఇంకొకసారి చెప్తూ ఉంటాను, ఎందుకంటే వాళ్ళకి డౌట్ అనేది క్లియర్ కావాలి, లేకపోతే ఇంకా కామెంట్ చేస్తారు, మరి వాటి యొక్క రిప్లై ఇవ్వకపోతే వాళ్ళు మళ్ళీ ఇవ్వలేదని చెప్తుంటారు. అందుకోసం చూడండి దీనిలో ఎగ్స్ ఉన్నాయి, అందుకోసం వైట్ కలర్ మొత్తం ముందు పెట్టేస్తాను. ఇప్పుడు చూద్దాం నెంబర్ 8 కూడా చూద్దాం. చూడండి ఇది నేను హ్యాండ్ టైప్ చేసిన ఆఫ్రికన్ లవ్ బర్డ్స్. చూడండి దాని లోపల కూర్చొని ఉన్నది, చాలా మంచిది ఇది. ఇంకా చాలా ఇది ఫీమేల్, చాలా మంచిగా ఇవి వాటి చిక్స్ని తినిపిస్తుంది. చూడండి ఎలా కుండ లోపల కూర్చొని ఉన్నాయి. కాలేజీ లోపల రావగానే అన్ని మేల్ కానివ్వండి ఫీమేల్స్ అన్నీ బయటికి వెళ్ళిపోయినాయి, కానీ ఈ బర్డ్స్ మన కుండ లోపల ఉన్నాయి. ఎందుకంటే ఇది నేను హ్యాండ్ టైం చేసింది, ఇది భయపడదు, అందుకోసం చూడండి కుండ లోపల కూర్చొని ఉన్నది. మిగిలిన అన్ని బర్డ్స్ అయితే బయటికి వెళ్ళిపోయినాయి. చూడండి దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి, దీనిలో కూడా ఒక 3 to 4 చిక్స్ ఉన్నాయి దీనిలో. ఇది ఒకటి అది ఫీమేల్ లోపల కూర్చొని ఉన్నది. దీనిలో ఒక 4 వరకు చిక్స్ దీనిలో కూడా ఉన్నాయి. చాలా మంచి ప్రోగ్రెస్. ఇది ఫీమేల్ కూడా చాలా మంచి ఫీమేల్. ఇది చాలా మంచిగా వాటి ఒక చిక్స్ని తినిపిస్తుంటుంది అది. దీనిలో ఇప్పుడు నెంబర్ 9 కూడా చూద్దాము. నెంబర్ 9లో గ్రీన్ కలర్ మొత్తం ముందు ఉన్నాయంటే దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి. చూద్దాము దీనిలో ఎన్ని చిక్స్ ఉన్నాయి. నెంబర్ 9లో కూడా చూడండి, దీనిలో కూడా ఒక 4 వరకు చిక్స్ ఉన్నాయి. దీనిలో కూడా చాలా మంచి ప్రోగ్రెస్. చూడండి దీనిలో కూడా చాలా మంచిగా చిక్స్ని తినిపించాయి పేరెంట్స్ అయితే. ఒకవేళ మీకు కూడా బర్డ్స్ కావాలంటే పైన నా నెంబర్ వస్తుంది, దానిపైన వాట్సాప్ చేయొచ్చు. ఒకవేళ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కావాలి, ఎందుకంటే నా దగ్గర ఎక్కువ శాతం బర్డ్స్ అనేవి ముందుగానే చాలామంది బుక్ చేసుకుని ఉంచుకుంటారు, అందుకోసము చెప్పేస్తున్నాను. మీకు కావాలంటే చెప్పండి, పైన రైట్ సైడ్ నెంబర్ వస్తుంది, దానిపైన వాట్సాప్ చేయండి. కాల్ అయితే చేయకూడదు. ఇది కూడా దాని పక్కకు ఉన్న కుండలో చూద్దాం. మొత్తం 5 ఎగ్స్ ఉన్నాయి. ఎగ్స్ క్వాలిటీ చాలా మంచిగా ఉన్నాయి, పటాల్ ఎగ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు నెంబర్ 11 కుండ, దీనిలో నెస్టింగ్ చేసుకోలేదు. నెంబర్ 12వ కుండ చూద్దాము. నెంబర్ 12వ కుండలో చూడండి, కుండ మీకు దించి చూపిస్తాను చూడండి దీనిలో. ఎందుకంటే చాలా నెస్టింగ్ చేసుకుంటుంటాయి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, అందుకోసము మనం క్లియర్గా చెప్పలేము. దీనిలో ఎగ్స్ ఉన్నాయి, చిక్స్ ఉన్నాయి. ఇదిగోండి దీనిలో చిక్స్ ఉన్నాయి, ఇంకా చాలా పెద్దగా అయిపోయినాయి. చూడండి ఒక 1 వీక్లో బయటకు వచ్చేస్తాయి ఇవి. ఇదిగోండి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ మొత్తం ఫిషర్ కలర్, గ్రీన్ కలర్లో ఉన్నాయి ఫిషర్. దీని లోపల ఒక 4 వరకు అయితే చిక్స్ ఉన్నాయి. అవి చూడండి చేతి కూడా వస్తలేవు, అవి లోపల వెళ్ళిపోతున్నాయి. నెక్స్ట్ లోపల ఒక 1 వీక్లో ఇవి బయటకు వచ్చేస్తాయి. నెంబర్ 12 ఉన్న కుండలో ఉన్న చిక్స్ మొత్తం 4 ఉన్నాయి. కలర్ చూద్దామంటే ఇవి చేతికి వస్తలేవు. నెంబర్ 12 అయిపోయింది. ఇప్పుడు నెంబర్ చూద్దాం మనము. 13లో చూడండి ఒక 3 చిక్స్ ఉన్నాయి, కానీ చూడండి అందులో ఒక చిక్స్ అయితే చనిపోయింది. చూడండి 2 ఉన్నాయి చిక్స్, ఒక చిక్స్ చూడండి ఒక చనిపోయింది. ఇందులో ఎక్కువగా నెక్స్టింగ్ కూడా చేసుకోలేదు. చూడండి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఇదిగోండి, ఇంకా 2 చిక్స్ ఉన్నాయి, ఒక చిక్స్ చనిపోయింది. దాని పక్కకున్న కూడా నెక్స్టింగ్ చేసుకోలేదు. 14లో 15లో కూడా నెక్స్టింగ్ అయితే చేసుకోలేదు. 16లో కూడా నెక్స్టింగ్ చేసుకోలేదు. ఇది చూద్దాము 17 దీనిలో కూడా చేసుకోలేదు నెక్స్టింగ్. అంటే
మొత్తం 11 పేర్స్ ఉన్నాయి. అందులో నేను 20 కుండలు పెట్టాను. ఎప్పుడైనా కానివ్వండి మనం బర్డ్స్కి కళ్ళను ఉంచినప్పుడు పేర్స్ కన్నా ఎక్కువ కుండలు పెట్టాలి. చూడండి నెంబర్ 20లో చూడండి. దీన్ని నెక్స్టింగ్ కూడా ఎక్కువగా చేసుకోలేదు, దానిలో బ్రీడింగ్ కూడా చేసేస్తాయి. మొత్తం 2 chicks ఉన్నాయి, ఇంకా 2 eggs ఉన్నాయి. నెక్స్టింగ్ కూడా ఎక్కువగా చేసుకోలేదు కానీ దానిలో బ్రీడింగ్ చేసే కింద లైన్లో మొత్తం చాలా మంచి ప్రోగ్రెస్ బర్డ్స్ చూడండి. అన్ని బర్డ్స్ చాలా మంచిగానే బ్రీడింగ్ చేస్తాయి. మొత్తం 11 పేర్స్లో చాలా పేర్స్ అయితే బ్రీడింగ్ అయితే చేసాయి. ఇంకా కొన్ని పేర్స్ తొందరగానే ఎగ్స్ అనేది వేసేస్తాయి. చాలా మంచి పేర్స్ ఉన్నాయి చూడండి, మొత్తం బిడ్డ పేర్స్. ఒకవేళ మీకు బిడ్డ పేర్స్ కూడా కావాలంటే ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అవి కూడా మీకు ఇస్తాను. అదేవిధంగా మీకు చిక్స్ కూడా కావాలంటే అవి కూడా ఉన్నాయి. ఇంకా మీకు సెమీ అడల్ట్స్ కానివ్వండి, యంగ్ బర్డ్స్ కావాలంటే ఇంకా ఒక 1 monthలో అవి కూడా దొరుకుతాయి. ఎందుకంటే ఇవి బయటకు వచ్చిన తర్వాత అది కూడా నేను సేల్ అనేది చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.